ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈరోజు తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే దశపాపహార దశమి అంటే ఏమిటి, ఆ రోజు ఏ పరిహారాలను చేసుకోవటం వలన మనం తెలిసి తెలియక చేసిన తప్పుల నుండి కూడా మనం క్షమాపణ ఆ దేవుణ్ణి వేడుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మానవ జన్మ అంటేనే కొన్ని తప్పులు చేస్తూ వాటిని తప్పు అని తెలిసిన తర్వాత కొన్ని తప్పులు చేయకుండా ఉంటే బాగుండేది అని పశ్చాత్తాపడుతూ ఉంటాము. అలాంటి పశ్చాత్తాప పడటానికి బదులుగా కొన్ని పరిహారాలను చేసుకోవటం వలన ఆ పాపాల యొక్క కర్మ ఫలితాన్ని మనం అనుభవించడం అనేది తప్పుతుంది. ఆ పరిహారాలు ఏమిటి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం మానవ జన్మలో ఏదైనా తప్పు చేసి ఆ తప్పుని మళ్ళా చేయకూడదు అనే ఒక నిర్ణయానికి కనుక వచ్చినట్లయితే మనం పశ్చాత్తాపడినట్లే. అలా పశ్చాత్తాపడినట్లయితే కనుక ఆ దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు. మనం తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు అంటే తప్పే. ఎందుకంటే మనం నుప్పు రవ్వని తొక్కినట్లయితే అది తెలిసి తొక్కినా తెలియక తొక్కినా అది కాలికి బొబ్బ అనేది వస్తుంది. అలాగే మనకి తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు అంటే తప్పులాగానే ఉంటుంది. ఆ తప్పును మరలా చేయకుండా ఉండాలి అనేది ప్రాయశ్చిత్తం అవుతుంది. అయితే చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఎలా జరగాలి అంటే మనకి ఆ దేవుడు స్వయంగా ఇచ్చిన పరిహారం ఏమిటి అంటే పాపహర దశమి రోజున కొన్ని పరిహారాలను కనుక చేసుకున్నట్లయితే మనం చేసిన కొన్ని తప్పుల నుండి విముక్తి పొందుతాము. కర్మ ఫలితాలను అనుభవించటం అనేది తప్పుతుంది. కాబట్టి ఆ పరిహారాలు ఏమిటి అనేది చూద్దాము. దశమి రోజున అంటే మనకి ఏకాదశి ముందు రోజు నిర్జల ఏకాదశి 6వ తారీఖు వస్తుంది కదా. నిర్జల ఏకాదశికి ముందు రోజు సూర్యోదయానికంటే ఉదయమే లేచి వీలైనంత వరకు గంగా స్నానం లేదు అంటే నదీ స్నానం చేయటం ముఖ్యము. గంగా స్నానం కానీ నదీ స్నానం కానీ వీలు కాని వారు ఇంట్లోనే గంగా 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 అని 3 సార్లు అనుకుంటూ గంగా జలం తెచ్చుకొని మామూలు నీళ్ళల్లో కలుపుకునైనా స్నానం చేసుకోవచ్చు. అలా స్నానం చేసి తర్వాత విష్ణువుకి సంబంధించిన స్తోత్రాలు చెప్పుకుంటూ విష్ణు పూజ అనేది చేయాలి. ఎందుకంటే ఏకాదశికి ముందు రోజు ఎలాగో నియమ నిబంధనలు అనేది తప్పనిసరిగా చేస్తాము కాబట్టి ఆ రోజు ఉల్లి వెల్లుల్లితో కూడిన ఆహారం కాకుండా ఒంటిపూట ఆహారం తీసుకోవాలి. ఒక పూట మాత్రమే ఆహారాన్ని తీసుకొని రెండవ పూట అల్పాహారం తీసుకోవాలి. ఆ తెల్లవారి నిర్జల ఏకాదశి రోజు కూడా విష్ణు సహస్రనామంతో కూడిన విష్ణు పూజను చేసుకోవాలి. మీకు ఒక సందేహం రావచ్చు, గంగా నదిలోనే ఎందుకు స్నానం చేయాలి అని చెప్తున్నానంటే గంగమ్మ తల్లి ఈరోజు పుట్టినరోజు కాబట్టి గంగాదేవిని తలుచుకుంటూ స్నానం చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం కూడా మీ మీద ఉంటుంది అని చెప్పి గంగా స్నానం చేయాలి అని చెప్పాను. ఈ విషయం నేను చెప్పేది కాదు, శాస్త్రాల ద్వారా నేను తెలుసుకొని మీకు చెబుతున్నాను. అలాగే ఈ నిర్జల ఏకాదశి అంటే ఏమిటి, నిర్జల ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాల గురించి స్వయంగా వ్యాస మహర్షి భీమసేనునికి చెప్పిన విషయం ఒకటి చెబుతాను. భీమసేనుడు ఆయన మనకి అందరికీ తెలిసిన విషయమే కదా, ఆయన ఆకలికి ఎక్కువ ఉండలేడు. ఆయన ఆహార పుష్టి గల మనిషి. ఆయన ధర్మరాజు తన అన్నయ్య ధర్మరాజు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాలని చెప్పేవాడట. అయితే ధర్మరాజు చెప్పిన మాట ప్రకారం మిగిలిన తమ్ముళ్ళందరూ కూడా ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు. కానీ భీమసేనుడు మాత్రం అలా ఉపవాసం ఉండలేకపోయేవాడు. ఈ విషయం గురించి వ్యాస మహర్షిని ఇలా అడిగాడు, మీరు ఒక్క విషయం చెప్పండి, అసలు ఏకాదశి రోజున ఎందుకు ఉపవాసం ఉండాలి? ఈ ఏకాదశులన్నింటికీ ఉపవాసం ఉండలేని వారు ఏదైనా పరిష్కారం ఉందా? వారికి కూడా అంతటి ఫలితాన్ని ఇచ్చే వ్రతం ఏదైనా ఉందా అని అడగగా వ్యాస మహర్షి నిర్జల ఏకాదశి అని ఒక ఏకాదశి వస్తుంది, జ్యేష్ఠమాసంలో వస్తుంది. ఆ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాస నియమాలు పాటిస్తారో మొత్తం 24 ఏకాదశులు చేయలేకపోయినా సరే ఈ ఒక్క ఏకాదశి చేస్తే అంతటి ఫలితం దక్కుతుంది అని చెప్పగా ఆ ఏకాదశి రోజు ఏ పనులు చేయాలి అని భీమసేనుడు వ్యాస మహర్షిని అడుగుతాడు. అప్పుడు వ్యాస మహర్షి ఎలా చెబుతాడు, సూర్యోదయానికంటే ముందే లేచి గంగా స్నానం చేసి తర్వాత విష్ణు సహస్రనామాలతో కూడిన విష్ణు పూజను చేయాలి. ఆ రోజు కనీసం మంచినీళ్ళు కూడా తాగకూడదు. అలాగే పేదవారికి దాన ధర్మాలు చేస్తూ అబద్ధాలు ఆడకుండా ఎవరి జోలికి వెళ్లకుండా ఎవరితోనూ వివాదాలు పడకుండా విష్ణునామ కీర్తనలతోనూ విష్ణునామాలతోనూ ఆ రోజు అంతా
పూర్తి చేసుకుని ద్వాదశి రోజు పేదలకు అన్నదాన కార్యక్రమాలు లాంటివి చేసి అప్పుడు ఆ ఏకాదశి వ్రతాన్ని విరమించుకోవాలి అని చెప్తాడు. అలాగే చేస్తాను అని చెప్పి భీమసేనుడు వ్యాస మహర్షికి చెప్తాడు. అలాగే భీమసేనుడు ఇంకొక విషయాన్ని వ్యాస మహర్షిని అడుగుతాడు. అసలు ఈ నిర్జల ఏకాదశి రోజు వ్రతాన్ని పాటించటం వలన ఎటువంటి ఫలితం దక్కుతుంది అని అడగగా, సూర్యగ్రహణం రోజు పితృతర్పణ చేస్తే ఎంతటి ఫలితం దక్కుతుందో ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటించిన వారికి అంతటి ఫలితాన్ని ఆ విష్ణుమూర్తి ప్రసాదిస్తాడు అని స్వయంగా వ్యాస మహర్షి భీమసేనుడికి చెబుతాడు. అంతేకాకుండా ఇంతకుముందు మీ జీవితంలో ఏదైనా తప్పులు మహాపాతకాలు లాంటివి చేసినా కూడా అటువంటి వాటినన్నింటినీ మన్నిస్తూ ఇంకా నుండి ఎటువంటి పాపకర్మలు చేయకుండా ఉండే విధంగా కనుక చూసుకున్నట్లయితే వారికి పాపము అనేది ఉండదు, వారి జన్మ ధన్యమైనట్లే అని చెప్పి వ్యాస మహర్షి భీమసేనుడికి చెప్తాడు. అయితే ప్రస్తుతం ఉన్న మన పనుల ఒత్తిడి వల్ల మనం ఒకవేళ ఉండలేకపోతే ఏం చేయాలి అంటే, మనం ఉండలేను అనే పరిస్థితి వచ్చే వరకు కూడా ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు అనుకునేవారు ఈ ఉపవాస దీక్ష చేయవచ్చు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు మాత్రం ఆ నామస్మరణ చేస్తూ పళ్ళు పాలు లాంటివి తీసుకోవచ్చు. అలా చేసినా కూడా అంతటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు అయితే ఇటువంటి వ్రతాలు చేయలేరు. అనారోగ్య సమస్యలు ఏమీ లేవు, మేము ఉండగలము అనుకునే వాళ్ళైతే పూర్తిగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కళ్ళు తిరుగుతున్న ఇలాంటి సమస్యలు కనుక ఏమన్నా ఉన్నట్లయితే కనీసం మంచినీళ్ళు లాంటివి తీసుకోవచ్చు. అలా తీసుకుంటూ మన శరీర స్థితిని బట్టి ఆహారాన్ని తీసుకుంటూ ఆ దేవుని నామస్మరణతో ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి పుణ్యగతులు లభిస్తాయి. అంతేకాకుండా ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఎటువంటి జాతక దోషాలున్నా కూడా తొలగిపోతాయి. ఈ నిర్జల ఏకాదశి రోజున ఎవరైతే ఈ నియమ నిబంధనలతో పూజ చేస్తారో వారికి ఆ విష్ణువు యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.